మీ కంప్యూటర్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అఫీషియల్ వెబ్సైట్ నుంచి, అండ్ అలాగే బోటబుల్ పెన్ డ్రైవ్ని ఎలా క్రియేట్ చేయాలి, లైసెన్స్ మనం ఎలా పర్చేస్ చేయాలి, దాని తర్వాత యాక్టివేషన్ ఎలా చేయాలో నేను కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పెన్ డ్రైవ్ నుండి ఆపరేటింగ్ సిస్టమ్ని ఈ కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపించబోతున్నాను. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని ఐఎస్ఓ ఫైల్ అనేది మనం మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విండోస్ 11 ఐఎస్ఓ ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూడబోతున్నాం. సో మీరు ముందుగా గూగుల్లో ఈ విధంగా సెర్చ్ చేసి ఫస్ట్ లింక్లో క్లిక్ చేసిన తర్వాత మీరు మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు. ఇందులో విండోస్ 11 ఇన్స్టలేషన్ అసిస్టెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని పెన్ డ్రైవ్లో లేదా సీడీలో ఒక కాపీ చేసుకోవచ్చు. విండోస్ ఇన్స్టలేషన్ మీడియా యూజ్ ఏంటంటే మనం ఒక చిన్న టూల్ అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని కంప్యూటర్లో, దాని ద్వారా మన కంప్యూటర్లో కనెక్ట్ చేసిన సీడీ, డివిడి లేదా యూఎస్బి డ్రైవ్ని మనం కనెక్ట్ చేసి డైరెక్ట్గా ఆ వాటిల్లో కాపీ చేసుకోవచ్చు. నాకు కావాల్సింది ఏంటి, ఒక ఐఎస్ఓ ఫైల్ కావాలి. ఇందుకు నేను విండోస్ 11 డిస్క్ ఇమేజ్ ఫైల్ని ఆప్షన్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. అందులో విండోస్ 11 మల్టీ ఎడిషన్ ఫైల్ ఒకటి ఉంది, ఐఎస్ఓ ఫైల్స్. అది డౌన్లోడ్ నౌ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత మనం చూడొచ్చు ఇక్కడ 64 బిట్ డౌన్లోడ్ అని చెప్పేసి వచ్చింది. నా కంప్యూటర్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను డౌన్లోడ్ చేశాను. ఓకే, మోర్ దాన్ 5 GB ఉంటుంది కాబట్టి మనం 5 GB డౌన్లోడ్ అయినంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఈ విధంగా డౌన్లోడ్ చేసిన ఐఎస్ఓ ఫైల్ని మనం బోటబుల్ పెన్ డ్రైవ్లోకి కాపీ చేయాలి. సో ఇప్పుడు బోటబుల్ పెన్ డ్రైవ్ని ఎలా తయారు చేయాలో చూడండి. బోటబుల్ పెన్ డ్రైవ్ తయారు చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేయబోతున్నాం. రూఫస్ అని టైప్ చేస్తున్నాను. క్రియేట్ బోటబుల్ యూఎస్బి అని ఉంది కదా, దీంట్లో క్లిక్ చేద్దాం. స్క్రోల్ డౌన్ చేసి లేటెస్ట్ డౌన్లోడ్స్ అని చెప్పి ఇక్కడ ఈ రూఫస్ 4.6 exe ఫైల్ని ఏదైతే లేటెస్ట్గా ఉందో దాన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ మీకు చూడండి చాలా సైజ్ తక్కువే, 1.5 MB అని చెప్పేసి. ఇప్పుడు ఈ విధంగా డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ ఇస్తే అండ్ ఎస్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఈ విధంగా మీకు ఒక స్మాల్ విండోలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుండి మనం బోటబుల్ పెన్ డ్రైవ్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ముందుగా మీరు మీ పెన్ డ్రైవ్ని సిపియూకి కనెక్ట్ చేయండి. డివైస్ ప్రాపర్టీస్లో చూస్తే ఫస్ట్ డివైస్ పెన్ డ్రైవ్గా మనకు చూపిస్తుంది, ఎఫ్ డ్రైవ్ 64 GB అని చెప్పేసి. దాని తర్వాత బూట్ సెలెక్షన్లో మీరు బై డిఫాల్ట్గా ఏదైతే ఉందో అది ఉంచనివ్వండి. నెక్స్ట్ పక్కన చూసుకున్నట్లయితే సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ కంప్యూటర్లో ఎక్కడైతే ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేయండి. ప్రజెంట్ నేను ఐఎస్ఓ ఫైల్ ఎక్కడైతే డౌన్లోడ్ చేస్తున్నానో ఆ ప్రదేశానికి వెళ్తున్నాను. ఓకేనా, మీరు డౌన్లోడ్స్ అయితే డౌన్లోడ్స్ అండ్ ఇంకా అదర్ లోకల్ డ్రైవ్స్ అయితే లోకల్ డ్రైవ్స్లోకి వెళ్ళి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం విండోస్ 11 ఫైల్ సెలెక్ట్ చేసా ఐఎస్ఓ, తర్వాత ఓపెన్ బటన్ పైన క్లిక్ చేసా. మీరు ఇక్కడ చూడొచ్చు ఐఎస్ఓ ఫైల్ యాడ్ అయ్యింది. అండ్ ఇమేజ్ ఆప్షన్స్లో స్టాండర్డ్ విండోస్ ఇన్స్టలేషన్ అది ఉంచనివ్వండి. పార్టిషన్ స్కీమ్ ఏదైతే వచ్చిందో అది ఉండవండి. ఇక్కడ జీపీటీ డ్రైవ్స్లో ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నామా, ఎంబీఆర్ డ్రైవ్స్లో పార్టిషన్ స్కీమ్ని ఇన్స్టాల్ చేస్తున్నామో చూసుకోవాలి. డిఫాల్ట్గా ఏది వచ్చిందో అది మీరు ఉంచనివ్వండి. ఒకవేళ యూఎఫ్ఐ సిస్టమ్స్లో కనుక మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేస్తారంటే ఇక్కడ పార్టిషన్ స్కీమ్ జీపీటీలో ఉండాలి. తర్వాత ఇక్కడ మీరు కింద మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా ఎలాగ ఉన్నాయో అలాగ ఉంచనివ్వండి. తర్వాత ఫైనల్గా ఏం చేస్తారంటే స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేసి అండ్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఈ కాపింగ్ ప్రొసీజర్ అనేది మనకి అరగంట పట్టవచ్చు లేదా గంట అయినా పట్టవచ్చు. పూర్తిగా కంప్లీట్ అయినంత వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు రెడీ అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ పెన్ డ్రైవ్ని మీరు బూటబుల్ పెన్ డ్రైవ్గా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దిస్ పీసీలోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ చూడండి పెన్ డ్రైవ్ మనకి ఎఫ్ డ్రైవ్ చూపిస్తుంది. ఇదే బూటబుల్ పెన్ డ్రైవ్ అనమాట. దీని నుంచే మనం ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది బూటబుల్ పెన్ డ్రైవ్. ఇందులో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంది. దీని నుండి మనం సిస్టంలోకి ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈ పెన్ డ్రైవ్ని సిపియూకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను F12 ప్రెస్ చేస్తున్నాను. ఎందుకు ఇమీడియట్గా F12 ప్రెస్ చేస్తున్నానంటే బూట్ మెను కావడం కోసం. ఇప్పుడు నేను F11 ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళలేదనుకో ఈ విధంగా బూట్ మెను అయితే రాదు.
ఎప్పుడైతే మనం బూట్ మెనూ రాలేదనుకో అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయ్యి ఉన్న డ్రైవ్లోకి తీసేసుకుంటుంది అంట డిఫాల్ట్గా. అంటే ఏంటి, ఇక్కడ డిఫాల్ట్ హార్డ్ డ్రైవ్ ఏది, ఇప్పుడు ఏదైతే ఓఎస్ కరప్ట్ అయింది కదా అదే డిఫాల్ట్ డ్రైవ్ ప్రజెంట్ నా కంప్యూటర్లో ఉంది. ఇక్కడ మీకు డిఫరెంట్ స్టోరేజ్ డివైసెస్ అయితే కనిపిస్తున్నాయి. అందులో పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశా ప్రజెంట్, పోర్టబుల్ పెన్ డ్రైవ్ అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, శాండ్ డిస్కస్ UEFI శాండ్ డిస్క్ అని చెప్పేసి. ఎప్పుడైతే నా పెన్ డ్రైవ్ని సెలెక్ట్ చేశానో ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తున్నాయి. సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కుతున్నాను కీబోర్డ్లో. సో ఈ విధంగా బేసిక్ ఫైల్స్ లోడ్ అయిన తర్వాత ఫస్ట్ విండోస్ సెటప్ అనేది వస్తుంది. అలాగే మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కింద ఇన్స్టాల్ నౌ అని ఉంది, దీన్ని ఇన్స్టాల్ నౌ మీరు ఇక్కడ చూడొచ్చు. సెటప్ ఈజ్ స్టార్టింగ్. ఓకేనా, ఇక్కడ టిక్ పెట్టాలి, నెక్స్ట్ బటన్ నొక్కాలి. ఇన్స్టాలేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రజెంట్ మనం అంతా కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. మీకు కనబడుతుందో లేదో ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా, ఈ 2 ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే అప్గ్రేడ్. ఆల్రెడీ మీరు మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, కరప్ట్ అయ్యింది, దాని ప్లేస్లో మరొక ఆపరేటింగ్ సిస్టమ్ వేసేసుకొని ఇప్పుడు పాత డేటాని రికవర్ చేయడానికి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ లేదు మీరు మొత్తం ఆ డ్రైవ్లో సి డ్రైవ్ ఎక్కడైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో అదంతా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓఎస్ ఇన్స్టాల్ చేయాలనుకున్నట్లయితే సెకండ్ వన్ సెలెక్ట్ చేయాలి. సో నేనేం చేస్తున్నాను, కస్టమ్ ఇన్స్టాల్ విండోస్ ఓన్లీ అడ్వాన్స్డ్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డిఫరెంట్ పార్టిషన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్. ఓకేనా, కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు నా కంప్యూటర్లో ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయి వాటి పేర్లు అవన్నీ నేను మీకు చెప్పాను ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. దాన్ని బట్టి ఓఎస్ డ్రైవ్ అని సెలెక్ట్ చేయాలి. ఒకవేళ పొరపాటున ఒక డ్రైవ్కి బదులు ఇంకో డ్రైవ్ కనుక మీరు సెలెక్ట్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేసి ఓఎస్ ఇన్స్టాల్ చేశారనుకో మీ ఇంపార్టెంట్ డేటా ఉన్న డ్రైవ్ అనేది లాస్ అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ నేను చేయాల్సిన పని ఏంటి, మొదట డిస్క్ 0 పార్టీషన్ 1 పార్టీషన్ 2 అని చూసారా, అండ్ డిస్క్ 0 పార్టీషన్ 3 అని ఉందా. ఈ మొదట 2 డ్రైవ్లు అనేవి మనకి రిజర్వ్ డ్రైవ్స్ అనమాట. ఓకేనా, ఎప్పుడైతే మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తామో ఈ 2 కూడా రిజర్వ్ తీసుకుంటుంది. మీరు చూస్తే ఇక్కడ MBలో ఉంది చూడండి. ఓకేనా, దాని తర్వాత మీరు చూసుకుంటే కనుక SSD అని ఉంది చూసారా. మీకు అర్థమైందా లేదా అంటే ఇక్కడ మనకి 2 డ్రైవ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి 0 డ్రైవ్ 1 చెప్పేసి, ఇప్పుడు చూసుకుంటే కనుక పార్టీషన్ 3 SSD అని చెప్పేసి దీంట్లో మీకు 187.8 GB మొత్తం డ్రైవ్ పార్టీషన్స్ కెపాసిటీ, అందులో 56.8 GB ఖాళీ ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఓఎస్ కరప్ట్ అయ్యి ఉంది కదా, అదే ఈ డ్రైవ్ అనమాట. సో ఈ డ్రైవ్లోనే మనం ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా, సో నేనేం చేస్తున్నానంటే ముందు 2 కూడా ఫార్మాట్ చేసేస్తా. ఇవి టెంపరీ ఫైల్స్ నాకు అవసరం లేదు. అది సెలెక్ట్ చేసి ఈ ఫస్ట్ది సెలెక్ట్ చేసి డ్రైవ్ పార్టీషన్ 1 ఫార్మాట్ చేస్తున్నాము లేదా డిలీట్ చేస్తున్నాము, ఎందుకంటే అది అవసరం లేదు నాకు. తర్వాత నెక్స్ట్ పార్టీషన్ 1 ఉంది కదా, అది 16 MBలో ఉంది, అది కూడా అవసరం లేదు, డిలీట్ చేసేసా. ఇప్పుడు డ్రైవ్ 0 పార్టీషన్ 1 సెలెక్ట్ చేస్తున్నాం, ఎందుకు అంటే అందులోనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఫార్మాట్ చేసి మనం ఇన్స్టాల్ స్టార్ట్ నౌ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మొత్తం మీకు ఈ ప్రొసీజర్ మీకు 5 స్టెప్స్లో జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అన్ని టిక్ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయ్యి మన కంప్యూటర్లోనే ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఏదైతే మనం కొత్త డ్రైవ్లో ఇన్స్టాల్ చేసాం కదా దాని నుంచే బూట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒకవేళ డీటెయిల్డ్ వీడియో కావాలి అనుకున్నట్లయితే ఓఎస్ డ్రైవ్స్ని ఎలా ఫార్మాట్ చేయాలని చెప్పేసి పార్టీషన్ స్కీమ్స్ అనేది కామెంట్స్లో తెలియజేయండి. సో దట్ దానిపైన వీడియో చేస్తా. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, నమస్తే.